అఖిల గాండ్ల తెలుగుల సంక్షేమ సంఘము ఆధ్వర్యంలో ఆదివారం నెల్లూరులోని మహేశ్వరి పరమేశ్వరి కళ్యాణ మండపం పెన్షనరీ ఎంప్లాయీస్ టీచర్స్ విభాగం లోగోను ఘనంగా ఆవిష్కరించారు. అనంతరము పెన్షనరీ ఎంప్లాయీస్ టీచర్స్ లోగోను అఖిల గాండ్ల తెలుగుల సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు గోసు సుబ్బారావు చేతుల మీదుగా ఘనంగా ఆవిష్కరించారు. గాండ్ల తెలుగుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో కుల విద్యార్థులు 10వ తరగతి ఇంటర్లో అత్యధిక మార్కులు సాధిన విద్యార్థులకు నగదు మెమోంట్లను, నగదు పురస్కారాలను అందజేశారు. సందర్భంగా గాండ్ల తెలుగుల సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు, కార్యదర్శులు గోసు సుబ్బారావు, బుర్రా మధుసూదన్ వారు మాట్లాడుతూ అఖిల గాండ్ల తెలుగుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో 10వ తరగతి ఇంటర్లో అత్యధిక ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు మెమోంట్ నగదులతో ప్రతిభా పురస్కారాలు అందజేశారు. పీఈటీ అనగా పెన్షనర్స్ ఎంప్లాయీస్ టీచర్స్ లోగోను ఆవిష్కరించామన్నారు. పెన్షనర్స్ ఎంప్లాయీస్ టీచర్స్ సమస్యల పరిష్కారానికి ఏర్పాటు చేశామన్నారు. పీఈటీని మండల స్థాయి వరకు తీసుకెళ్లి వాళ్ళ సమస్యల కోసము పోరాడతామన్నారు. రాష్ట్ర ప్రభుత్వం గాండ్ల తెలుగుల సంక్షేమ సంఘము భవన నిర్మాణానికి 300 చదరపు అడుగులు స్థలం ఇవ్వాలని, గానుగ మిషన్ల కొనుగోలు కోసం సబ్సిడీ రుణాలు, ఉచిత విద్యుత్ ఇవ్వాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో గాండ్ల తెలుగుల సంక్షేమ సంఘం నాయకులు, కుల బంధువులు, పీఈటీ కన్వీనర్లు, విద్యార్థులు పాల్గొన్నారు. 44 మంతులు 3000 ఈ విధంగా ఈ రోజున ఈ కార్యక్రమం నెల్లూరు జిల్లా అధ్యక్షులు వారు నెల్లూరు సార్ కొంచెం మిడిల్ రండి సార్, మిడిల్ రండి సార్. శ్రీ గోసు గోపాలయ్య గారు ఉన్నప్పటి నుంచి వచ్చింది. వారు రెడీ సార్, సార్ రెడీ సార్, సార్ చూడాలి సార్, అలాగే ఉన్నాడు సార్. సార్ సార్ అలాగే ఉండండి. సార్ చూడండి సార్. రాష్ట్రం నలుమూలలు వ్యాపించాలి సార్. పీఈటీ పెన్షనర్స్ ఎంప్లాయీస్ టీచర్స్ విభాగం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. మీ అమృత హస్తాలు. నా పేరు గోసు సుబ్బారావు, నెల్లూరు జిల్లా మరియు ఆంధ్ర రాష్ట్రానికి ప్రెసిడెంట్ అండి. ముఖ్యంగా ఈరోజు మా జిల్లా 10th క్లాస్ మరియు ఇంటర్మీడియట్ ఉత్తీర్ణులైన ప్రతిభా విద్యార్థులకు ప్రతిభా పురస్కారాలు ఈరోజు ఇస్తూ, మరియు పెట్ అనే మాలోని సంఘంలోని ఒక విభాగాన్ని ఆవిష్కరించామండి. ఈరోజు పెట్ అంటే పెన్షనర్స్ ఎంప్లాయీస్ టీచర్స్, వీళ్ళని ముగ్గురిని మా సంఘంలో ఒక గ్రూప్గా చేసి మా కుల సంఘంలో ఏం జరుగుతుంది, ఎట్లా ఉంది, ఎంత దూరం పోతుంది అందరికీ మమేకమై వాళ్ళు మా కుల సంఘాన్ని అభివృద్ధి చేయడం కోసం, మా సమాచారం అందరికీ తెలియజేయడం కోసం వాళ్ళని మా గ్రూప్లో తీసుకున్నాం. మరియు అట్లాగే వాళ్ళ పెన్షనర్స్, టీచర్స్, ఎంప్లాయీస్ వాళ్ళ ఆ సాధక బాధలు మాట్లాడుకునేదానికి ఏమైనా న్యాయపరమైనవి ఉంటే మా తరపున కానీ వాళ్ళ తరపున కానీ పరిష్కారం కోసం వాళ్ళని కొత్తగా ఈరోజు ఆవిష్కరించి ఆ లోగోని ఆవిష్కరించామండి. త్వరలో వాళ్ళని రాష్ట్ర కన్వీనర్లు, జిల్లా కన్వీనర్లు చేసి ప్రతి మండలంలో వ్యాపింపజేస్తాం వాళ్ళందరినీ. వాళ్ళ ద్వారా మా సంఘంలో ప్రతి విషయం అందరికీ తెలిసేటట్టు చేయాలనేది మా ధ్యేయం. అది తప్పకుండా జరుగుతుంది. ముఖ్యంగా ఈరోజు 10th క్లాస్ పిల్లలు 18 మంది, ఇంటర్ కంప్లీట్ వాళ్ళు 20 మందికి
ప్రతిభా పురస్కారాలు, మెమంటో, సర్టిఫికేట్ అండ్ నగదు బహుమతి ఇచ్చామండి. చాలా సంతోషకరమైన విషయం. ప్రతి సంవత్సరం మేము చేస్తున్నాం ఇదే విధంగా. ముఖ్యంగా మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి గారిని కోరుకునేది ఏంటంటే, ఆల్రెడీ మేము ఇచ్చున్నామండి రాజధానిలో 3000 చదరపు గజాలు స్థలము మా కమ్యూనిటీ భవనానికి, మరియు 300 యూనిట్లు ఉచిత విద్యుత్తు మరియు సబ్సిడీతో కూడిన విద్యుత్తు మా గానుగులకు ఇవ్వాలని ముఖ్యంగా కోరుతున్నాం. ఎందుకంటే మా గానుగులు చాలా వెనకబడి ఉన్నాయండి. పాత పరిస్థితుల ప్రభావం ఇప్పుడు చాలా ఇంప్రూవ్ అవుతుంది. దయచేసి మిషన్లు, లోన్లు ఇవ్వడం, ఈ 300 యూనిట్లు ఉచిత విద్యుత్ ఇవ్వడం చేస్తే మా కుల వృత్తి మళ్ళీ బాగా పెంపొందిస్తుంది. దయచేసి మా కోరికను మన్నించి సీఎం గారు ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం. ధన్యవాదాలు. నమస్కారం అండి. నా పేరు బొర్రా మధుసూదన్. నేను అఖిల గాండ్ల తెలుగుల సంక్షేమ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శిని. ఈరోజు నెల్లూరు పట్టణంలో మహేశ్వరి పరమేశ్వరి కళ్యాణ మండపంలో పీఈటీ విభాగాన్ని మా రాష్ట్ర శాఖ అధ్యక్షులు శ్రీ గ్రోసు సుబ్బారావు గారి అధ్యక్షతన జరిగినటువంటి కార్యక్రమంలో ఏర్పాటు చేసుకోవడం జరిగింది. పీఈటీ స్టాండ్స్ ఫర్ పెన్షనర్స్, ఎంప్లాయీస్ అండ్ టీచర్స్. గాండ్ల తెలుగుల సామాజిక వర్గానికి చెందినటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి పెన్షనర్లను, ఎంప్లాయీలను, టీచర్స్లను ఈ కార్యక్రమానికి ఆహ్వానించడం జరిగింది. మా కులానికి చెందినటువంటి పెన్షనర్ల యొక్క, ఎంప్లాయీస్ యొక్క, టీచర్ల యొక్క సమస్యల సాధన కోసం ఒక పరిష్కారాన్ని మాలో మేము సమకూర్చుకోవడానికి, మా సమస్యల సాధన కోసం పోరాటం చేయడానికి పీఈటీ విభాగాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అటువంటి విద్యార్థులకు గైడెన్స్ ఇవ్వడానికి, కౌన్సిలింగ్ ఇవ్వడానికి కూడా ఈ పీఈటీ సహకరిస్తూ ఉంది. నిరుపేద గాండ్ల తెలుగుల విద్యార్థులకు ఆర్థిక చేయూతను అందిస్తూ విద్యా ప్రగతికి నాంది పలకడానికి ఈ పీఈటీని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇదివరకే 26 జిల్లా శాఖలను ఏర్పాటు చేసుకుంటూ ఒక శక్తివంతమైనటువంటి, బలోద్ధారకమైనటువంటి ఒక పెద్ద సంఘాన్ని మేము ఏర్పాటు చేసుకున్న సంగతి సభికులందరికీ తెలిసిందే. ఈరోజు మరీ ముందుకు వెళ్ళి పెన్షనర్లు, ఎంప్లాయీస్ అండ్ టీచర్స్ యొక్క సమస్యల సాధన కోసం, మా కులస్తుల విద్యా ప్రగతి కోసం మేము పీఈటీ విభాగాన్ని ఏర్పాటు చేసుకున్నాం. ఈ సమావేశంలో ఈరోజు అన్ని జిల్లాల నుంచి జిల్లా శాఖల అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు, పీఈటీ విభాగం యొక్క కన్వీనర్లు, కో కన్వీనర్లు విశేష సంఖ్యలో హాజరు కావడం జరిగింది. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. నా పేరు కందాటి రామశెట్టి. ఈ రోజున పీఈటీ నెల్లూరు జిల్లా కన్వీనర్గా ఎంపిక కావడం జరిగింది. అఖిల గాండ్ల తెలుగుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఈరోజు సరికొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం జరిగింది. ఈ సంఘం ఆధ్వర్యంలో ఆల్రెడీ ఉన్నటువంటి యువజన సంఘం, మహిళా సంఘంతో పాటుగా ఈ రోజున పెన్షనర్స్, ఎంప్లాయీస్, టీచర్స్ సంఘాన్ని కూడా దీనికి అనుబంధంగా ప్రారంభం చేయడం అనేది ఒక సరికొత్త అధ్యాయం. మరి ఇది ఉద్యోగస్తుల సమస్యల కంటే కూడా మన గాండ్ల కులస్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క విద్యార్థుల యొక్క సమస్యల కోసం, వాళ్ళకి గైడెన్స్ కోసం, సంఘ అభివృద్ధి కోసం ప్రత్యేకంగా పనిచేయాలనేటువంటి ఒక ఉద్దేశంతో ఈ పెన్షనర్స్, ఎంప్లాయీస్, టీచర్స్ అసోసియేషన్ని ప్రారంభం చేయడం జరిగింది. మరి అతి త్వరలో అన్ని జిల్లాల వారీగా, మరి ప్రాంతాల వారీగా బలోపేతం చేస్తూ ముందుకు వెళుతూ ఒక దిక్చూసిలాగా, ఎందుకంటే ఈరోజున ఏ పని జరగాలన్నా కానీ ఉద్యోగస్తులతోటే జరగాల్సిన అవసరం అయితే ఉంది. మరి ఎక్కడ ఎవరున్నారు మన వాళ్ళు, ఎలాంటి పరిస్థితి ఉన్నది, ఇవన్నీ కూడా క్రోడీకరించి ఈ గాండ్ల కులస్తుల విద్యార్థులకు, అదేవిధంగా ప్రజలకి అందరికీ మేలు జరిగే విధంగా ఈ సంఘం ముందుకు వెళ్తుందని, ఆ రకంగా మేము ప్రయత్నం చేస్తామని చెప్పేసి తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం.